వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. 26 మంది డిఎస్సీలను బదిలీలు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ. వెయిటింగ్ లో ఉన్న కె నాగేశ్వరరావుకు నరసరావుపేటలో డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక విధానం జూలై 8వ తేదీ నుండి అమలు. జిల్లాలో 5 చోట్ల ఇసుక స్టాక్ పాయింట్ అందుబాటులో ఉన్నాయని తెలిపిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గ్రామసభ నిర్వహించిన అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల. వేమవరపాడు, నల్లమిల్లి గ్రామాలలో ఉదయం 8:30 10:30 2 సభలు. ఇక డీటెయిల్స్ చూస్తే పెదకూరపాడు మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రం నందు గర్భిణీలు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ గుడిపూడి రాజు మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా రకరకాల కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఈరోజు మీ అందరికీ 10 నిమిషాల అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి మన అంగన్వాడీ కేంద్రంలో 3వ నెల నుంచి నమోదు చేసుకుంటాం. 3వ నెల నుంచి నమోదు చేసుకొని వాటికి కాల్పు అయ్యే వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంగా 3 కేజీల కందిపప్పు, 1 కేజీ ఒక అర కేజీ నూనె, 25 కోడిగుడ్లు మరియు ఒక 5 లీటర్ల పాలని బాల సంజీవని అనే కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం మనకు అందిస్తా ఉన్నారు. బాల సంజీవనిగా పేరు మార్చుకోయింది ఈ కార్యక్రమానికి. దీని ద్వారా ప్రతి ఒక్కరికి 15 రోజులకు ఒకసారి కోడిగుడ్లు పాలు, ఫస్ట్ విడతలో 13 కోడిగుడ్లు, రెండో విడతలో 12 కోడిగుడ్లు, అలాగే 2.5 లీటర్ల పాలు ఒకసారి, 2.5 లీటర్ పాలు. అదే విధంగా ఫస్ట్ టైము 3 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ఇవి అందించడం జరుగుతుంది. గర్భిణులకి, బాలింతలకి పోషకాహార లోపం లేకుండా, అంటే వీళ్ళు రక్తహీనత బారిన పడుతూ ఉంటారు. సరైన పోషకాహారం లేక రక్తహీనత బారిన పడకుండా ఈ ఇచ్చినటువంటి పోషకాహారం అదనంగా ఇస్తాము. అదనంగా అంటే రోజు మనం తినే ఆహారంతో పాటుగా పోషకాహారం వాళ్ళే ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత చెప్పారు కదా చైల్డ్ మ్యారేజెస్ అయితే కృష్ణా జిల్లాలో చాలా వరకు ఆపిస్తారు. ఏం పేరు పెట్టారంటే పెళ్లి రాజేశ్వరి పేరు పెట్టారు. మరి ఇప్పుడున్న టీచర్ గారికి, మరి జనరల్ గా టీచర్ గారు మా చెల్లెలు అంటే పిల్లలు అనుకుంటారు. కాకపోతే నేను వాళ్ళందరితో కంటే మీ అందరితోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతా అనేది మనం ఫీల్ అయ్యి, అది ఎంత చిన్న పని అయినా సరే దాంట్లో మీరు ఎఫర్ట్ పెట్టాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 26 మంది డిఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్ లో ఉన్న కె నాగేశ్వరరావుకు నరసరావుపేటలో డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా నరసరావుపేట సబ్ డివిజన్ డీఎస్పీగా కె నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. అందులో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ రోజున నరసరావుపేట సబ్ డివిజన్లో శాంతి భద్రతలు కాపాడాలని, ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన అసాంఘిక కార్యక్రమాలు కానీ జరిగినా కూడా ఎవరిని కూడా స్పేర్ చేయమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎప్పుడు కూడా శాంతి భద్రతలు క్రమశిక్షణలోనే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు కూడా జీవన విధానం కూడా సుఖశాంతులతో ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ త్వరలో తీసుకురాబోతుంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఉచితంగా ఇవ్వాలని నేను తీసుకుని, దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక 2 ప్లేస్లు మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్ కావాలి. సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ, అలాగే స్టాచ్యుటరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్టాచ్యుటరీ ఆఫ్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి 2 పాయింట్స్లో
ఒక టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి ఒక టన్ను వచ్చేసి మనకి 192 రూపాయలు పడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాండ్ దొరుకుతుంది. అలాగే దీని మీద రెవెన్యూ షేర్ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినందుకో లేకపోతే జిఎస్టీలో సెస్లు ఇలాంటివి మాత్రమే, సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము. మిగిలినంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాము. సో దీంట్లో 2 పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టమ్ అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బట్ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు, జేసీ గారు అందరూ ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతోటి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్ పెట్టాము. మైండ్ సెట్ చేయాలి వాళ్ళతో కూడా. ట్రాన్స్పోర్టర్స్కి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము. మనం అసోసియేషన్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేశారు. డిస్టెన్స్ని బట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. అది అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి మించి ₹1 కూడా అదనంగా వసూలు చేయడానికి ఆస్కారం లేదు. చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ విషయం వారికి క్లియర్గా తెలియజేశాము. కొన్ని చోట్ల అక్కడక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో మనము తక్కువ రేటుకి శాండ్ లేదా ఎక్స్కవేషన్ ఛార్జెస్ మనకి తక్కువ ఉన్నా కూడా ఉచితంగా ఇస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల రేట్ పెరిగిపోతుంది అనేది కూడా ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కిలోమీటర్స్ని బట్టి, టన్నేజ్ని బట్టి డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఫిక్స్ చేశారో దానికి మించి ₹1 కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు. దీంతోపాటు ఎవరైనా కూడా శాండ్ తీసుకోవడానికి మన డిపోకి వచ్చి తీసుకోవాలనుకుంటే నియరెస్ట్ బై సచివాలయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి మాదేపాడు అనేటటువంటి డిపోలో శాండ్ అవైలబుల్గా ఉంది. మనకి మిగతా చోట్ల ఎగ్జాస్ట్ అయిపోయింది. ఒక ప్లేస్లో తగ్గితే అక్కడ వాళ్ళు వెళ్ళి శాండ్ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకొని వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ అంత ఫీజు కట్టుకొని ఆ రసీదు ఒరిజినల్ తీసుకొని డూప్లికేట్ కాపీ 2 తీసుకొని శాండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారో వారికి డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ చూపించి అప్పుడు మాత్రమే శాండ్ యాడ్లోకి డిపోలోకి వెహికల్ అలా చేస్తాం. ఇప్పటివరకు ఎలా జరుగుతుంది, ముందే వచ్చేసి వెహికల్ కిలో పెట్టుకొని అక్కడే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్ ఆ బుకింగ్స్ చేసుకునేసరికి ఈ లారీ క్యూ పెరిగిపోతూ ఉంది. రోజుకి ఎంతమంది రావాలి, ఎంతమందికి మనం చేయగలం అనేది కూడా ఒక అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోతుంది. సో అలా కాకుండా సచివాలయం ద్వారా బుకింగ్స్ రోజుకి ఈ డిపో నుంచి మనము కనీసం ఒక 60-70 వెహికల్స్ ఇవ్వగలమంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. ఆ రోజుకి వాళ్ళకే ఇస్తాం, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. సో సచివాలయంకి లారీలు వెళ్ళి మనం రసీదు తీసుకోవాల్సిన అవసరం లేదు. నడుచుకుంటా వెళ్ళి బైక్ మీద వెళ్ళైనా మనం బుక్ చేసుకొని వెహికల్తో పాటు డిపో దగ్గరికి రావాలి. డిపో దగ్గర రేపటి నుంచి ఈ ఎవరైతే బుక్ చేసుకోకుండా రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని ఎలా చేయొచ్చు. ముందుగా బుక్ చేసుకొని సచివాలయం దగ్గర ఆ రసీదు పట్టుకొని వచ్చిన వారిని డిపో దగ్గరికి ఎలా చేస్తాం. సో కొంతమంది ముందే వచ్చేసి లారీలు పెట్టేసుకొని, కొంతమంది రాత్రి వచ్చి పెట్టుకొని పొద్దున్నే లేచి క్యూలో ఉండడం, క్యూ ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ సిస్టమ్ లేకుండా మనకు ఉన్నటువంటి రిమైనింగ్ శాండ్ని ఒక పద్ధతి ప్రకారము ట్రాన్స్పరెంట్ పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే బుక్ చేసుకుంటారో, ప్రీ శాండ్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం శాండ్ దగ్గర డిపో దగ్గర రావాలి. అక్కడ ఉన్నటువంటి మా ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఉన్నటువంటి ఆఫీసర్లు, మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆ వెహికల్కి వీళ్ళు ముందుగా బుక్ చేసుకున్నారు లేదా చూసుకొని దాని తర్వాతనే డిపోలోకి ఎలా చేస్తాం. ఫ్రీ శాండ్ సంబంధించి పోలీస్ పరంగా ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మాదిపాడు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ చెక్ పోస్ట్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సర్ప్రైజ్గా టాస్క్ ఫోర్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. డెఫినెట్గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు, అంటే వితౌట్ స్లిప్తో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది. అలాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము.
మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్స్కవేషన్గా మేము ట్రీట్ చేస్తాము. చేసి దాని మీద యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాళ్ళకి ఇచ్చిన స్లాట్ని గమనించమని, అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదేవిధంగా మనం చెప్తున్నాము. ఇల్లీగల్ శాండ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా స్టింజెంట్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. చిలకలూరుపేట పట్టణంలోని అడ్డరోడ్డు కింద వినాయక నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరు నరసింహారావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకల సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆహ్వానించి శాలువలతోటి పూల దండలతోటి సత్కరించి భారీ కేక్ కట్ చేయించిన మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల మాజీ పట్టణ అధ్యక్షులు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు. పేద ప్రజల పక్షపాతి, పేదల జీవితాల్లో ఒక మార్పు కోసం నిరంతరం ఆలోచించేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వారి 69వ పుట్టినరోజుకి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే మురికివాడల ప్రాంతం ఉందో చిలకలూరుపేట పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో వేరముష్టి కాలనీ, ఈ కాలనీలో అతి నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వచ్చేటువంటిది చలికాలం కాబట్టి దుప్పట్లు, దోమతెరలు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా నరసింహారావు గారి ఆధ్వర్యంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు అందరి సమక్షంలో చిలకలూరుపేటలో ఈరోజు పంపిణీ కార్యక్రమం, దీనికి తోడు వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు, మంచి ఆరోగ్యం, మంచి అభివృద్ధి, పేదల కోసం నిరంతరం వారు ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో చిలకలూరుపేట డిపోలో 2 బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది. నూతనంగా 2 బస్సులు ప్రజల సౌకర్యార్థం, లోకల్ ట్రిప్స్ ఒక బస్సు, ఈసీఐఎల్ హైదరాబాద్కు ఒక బస్సు, 2 బస్సులను ఈరోజు నేను, మా జనసేన కన్వీనర్ సోదరుడు రాజా రమేష్ గారు, తెలుగుదేశం, జనసేన కూటమి అందరం 2 బస్సులు ప్రారంభించడం కూడా జరిగింది. 3వది గణపవరంలో ముఖద్వారం శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చంద్రబాబు గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి సంఘటన, విశాఖలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఆ యొక్క ఫార్మా కంపెనీలో 17 మంది చనిపోవడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతికరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ఆ కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. కంపెనీ యాజమాన్యం కూడా ముందుకొచ్చి ఆ కుటుంబాలకు ఇంకా ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగానికి అర్హులుంటే వారిని మళ్ళా ఆ ఉద్యోగాల్లో తీసుకొని వారిని ఆదుకోవాలి. అదేవిధంగా ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించినటువంటిది గతంలో కూడా ఇటువంటి సంఘటనలు వచ్చినాయి, అవే పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ రియాక్టర్ పేలుడు ఏ విధంగా నియంత్రించాలి, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ, కంపెనీ యాజమాన్యం కానీ, ఇది అమెరికన్ కంపెనీ కూడా అని చెప్తున్నారు, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పేదల జీవితాలు బలి కాకుండా, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారి జీవితాలు బలి కాకుండా టెక్నాలజీ, పేదలకు అవకాశం లేనటువంటి రియాక్టర్లు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక విధానం జూలై 8వ తేదీ నుండి జరుగుతున్నదని, జిల్లాలో 5 చోట్ల ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని డిఆర్సీ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, జగన్నాథ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడారు. తర్వాత తాడేపల్లిలోను తహసీల్దార్ ఆఫీస్లోను చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ బుకింగ్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో అంటే 10 to 5 అనేది బుకింగ్ జరుగుతూ ఉంటుంది.
ఈ బుకింగ్ చేసుకున్నప్పటికీ క్లియర్గా ఆ కన్జ్యూమర్కి శాండ్ ఏ వెహికల్ ద్వారా వెళ్తుంది, ఆ వెహికల్ ఏ డేట్కి ఏ టైం స్లాట్కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ ఆ టైం స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి. సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి ప్రాపర్గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజు అయితే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము. సో ఈ బుకింగ్కి కూడా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం అడగలేదు. ప్రీవియస్గా ఏదైతే ఒక రోజుకి 20 మెట్రిక్ టన్స్ ఒక ఆధార్ కార్డ్ మీద పర్మిట్ చేసామో సేమ్ ఇన్ఫర్మేషన్తోనే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి. చేసినప్పుడు కన్జ్యూమర్ నేమ్, ఆధార్ నంబర్, తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఎక్కడ వెళ్ళి డెలివరీ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నమోదు చేసి ఎన్ని టన్నులు కావాలో బుక్ చేసి పేమెంట్ కూడా చేసుకొని టేకింగ్ తీసుకొని వెహికల్స్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన వెహికల్స్ మాత్రమే శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలౌ చేస్తాము. రిజిస్ట్రేషన్ లేని వెహికల్స్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేదు. ఈ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ మాత్రమే బుకింగ్కి కూడా అలౌ చేయడం జరుగుతుంది. బుకింగ్ చేశాక ఆ స్లిప్ తీసుకెళ్ళి చెక్ పోస్ట్లో ఇచ్చుకొని వెహికల్ లోపల అక్కడ ఉన్న లైన్లో పెట్టుకొని అక్కడ లోడింగ్ చేసుకొని మళ్ళీ రావడానికి మనం ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. మనకు అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర కూడా లోకల్ ఇంటర్ఫరెన్స్ కానీ ఏది కూడా ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో అక్కడ లోకల్ వెహికల్స్ అన్నా బయట నుంచి వచ్చిన వెహికల్స్ అన్నా లారీసు, ట్రాక్టర్స్, టిప్పర్స్ అందరికీ కూడా ఒకటే లైన్ అనేది మెయింటైన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అందరూ వచ్చిన ఆర్డర్లో ఒకటే లైన్లో ఉంటారు. ఆ ఒకటే లైన్లో వాళ్ళు కంటిన్యూ చేసి వెళ్ళేలాగా మనము చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఎంట్రీ రూట్, ఎగ్జిట్ రూట్ కూడా క్రిస్క్రాస్ కాకుండా ఎంట్రీకి స్టాక్ యార్డ్కి వెళ్ళడానికి ఒక రూట్, స్టాక్ యార్డ్ నుంచి బయటకు రావడానికి ఒక రూట్ అనేది మనము పెట్టడం జరిగింది. సో లారీ ఓనర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ అక్కడికి అందరూ కూడా ఈ చెక్ పోస్ట్లో మీ స్లిప్స్ తీసి చూపించడము, ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ పాటించడము, పార్కింగ్ అన్నెసెసరీగా పెట్టుకోకుండా బుకింగ్ ఉన్న వాళ్ళే ఆ రోజు రావడము, ఇవన్నీ కూడా అందరూ కూడా పాటించాలని కూడా అందరినీ కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఈ విధానంలో మనకి ఈ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరన్నా ఇసుక తీసుకెళ్ళినట్లయితే, లేకపోతే మన దగ్గర బుకింగ్ చేసి తీసుకెళ్ళిన ఇసుకని బయట ఇల్లీగల్గా అమ్ముకోవడం కానీ, రీసేల్ కానీ, హోర్డింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేసినట్లయితే మనకి GO 43 ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి చర్యలు సంబంధించి మనకి స్టేట్ లెవెల్లో టోల్ ఫ్రీ నంబర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. 180059994599. ఇది కాకుండా జిల్లాల్లో కూడా 24/7 ఒక కంట్రోల్ రూమ్ ల్యాండ్లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. సో 0863223431 ఇది జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్. సో ఎవరికైనా ఈ ఉచిత ఇసుక విధానం మీద ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేసినట్లయితే మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని రెక్టిఫై చేయడానికి, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సో అందరూ కూడా ముఖ్యంగా శాండ్ బుక్ చేసే కన్జ్యూమర్స్ కానీ, శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ ఓనర్స్ కానీ అందరూ కూడా ఈ కొత్త పద్ధతికి కొంచెం అలవాటు పడి త్వరలోనే ఈ పద్ధతిని మనము స్ట్రీమ్లైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కాస్ట్ తగ్గించి ఒక అవకాశం కల్పించడానికి మనకి సిస్టమ్ అనేది అది అలా చేయగలుగుతుంది. సో మనకు అందరూ కూడా ఏంటంటే ఈ విధానంలో మనకి జిల్లాలో ఇంకా కూడా ఇప్పుడు ఉన్న ఈ పాయింట్స్ కాకుండా డీసిల్టేషన్ పద్ధతిలో కానీ, లేకపోతే ఇప్పుడు మన కొంచెం వర్షాకాలం తగ్గాక ఓపెన్ రీచెస్కి కానీ ఇంకా పర్మిషన్ తెచ్చుకొని ఎక్కువ ఇసుకని అందుబాటులో పెట్టడానికి కూడా. సో మనకి ఇక్కడ ఏదైతే మార్కెట్ ఉందో అందరికీ కూడా ఇసుక అందించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. మనకి ఈ కొత్త విధానం అనేది రేపు 2 days కొంచెం స్ట్రీమ్లైన్ చేయడానికి టైం ఉంటుంది. ప్లస్ మండే నుంచి మనకి పండగ తర్వాత దీన్ని ఖచ్చితంగా 100% అమలు కూడా చేస్తాము. సో దయచేసి అందరూ కూడా దీని గురించి తెలుసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నా మా టోల్ ఫ్రీ నంబర్స్ ద్వారా అందరూ కూడా కాంటాక్ట్ అయ్యి ఇంకా కూడా అవగాహన తెచ్చుకొని అందరూ కూడా మనకు కోఆపరేట్ చేసి ఇది ఇంకా కూడా సక్సెస్ఫుల్గా అందరికీ శాండ్ అందించడానికి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను.
గుంటూరులోని జనాతా వరకు జిన్నా పేరు తొలగించాలంటూ హిందూ సంఘాల నేతలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పత్రం అందజేయనున్నారు. గుంటూరు సిటీలోని ప్రధాన కూడలి అయిన జిన్నా టవర్ సెంటర్ కు దేశ వ్యతిరేకి అయిన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన మహమ్మద్ అలీ జిన్నా పేరును తక్షణమే తొలగించి హిందూ జాతి మనోభావాలను కాపాడాలని హిందూ సంఘాల ఐక్యవేదిక సంఘాల నేతలు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు వినతి పత్రం అందజేయనున్నారు హిందూ సంఘాల వేదిక నాయకులు అనిల్ బిహారా తెలిపారు. ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ అలీ జిన్నా దేశ వ్యతిరేకి, భారతదేశపు వ్యతిరేకి, అట్లాంటి మహమ్మద్ అలీ జిన్నా టవర్ని పోల్చాలనేసేసి పేరు మార్చాలనే ఉద్దేశంతో సత్యాగ్రహం చేసినటువంటి ఉద్యమానికి మేము పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి హిందూ ఐక్య పోరాట వేదికగా గతంలో మేము జిన్నా టవర్ సెంటర్ మీద జాతీయ జెండాను ఎగరేయడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో మేము చేసినటువంటి మెరుపుదాడికి అక్కడ జిన్నా టవర్కి రంగు వేయడం జరిగింది, అట్లాగే జెండాని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సత్య గారు మంత్రి అయిన తర్వాత వారు లేపినటువంటి ఉద్యమాన్ని ఇంకోసారి తెలియజేసి మద్దతు తెలుపుదామనేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి హిందూ సంఘాలమైనటువంటి మేమందరం వచ్చాము, హిందూ ఐక్య పోరాట వేదిక తరపున. అయితే మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది. మరి ఎందుకు కారణంగానో హిందూ సంఘాన్ని లోపల తెలవలేదు. కాబట్టి వారికి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే జిన్నా టవర్ని పేరు మార్చాలనేది హిందూ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నామో దాన్ని వాళ్ళు మమ్మల్ని పిలవలేదు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసాం. గతంలో మేము అనుకునే వాళ్ళం కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోదు, కమ్యూనిస్టులు పట్టించుకోరని. ఇప్పుడు అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి హిందూ సంఘాలంటే. కాబట్టి మేము ఇచ్చేయడానికి వచ్చినటువంటి మెమరాండాన్ని హిందూ సంఘాలంటే వెలివేసిన వాళ్ళు కాబట్టి బయట ఇంటిచ్చేసి వెళ్తున్నాం. హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి లల్లి, కాకినాడ బీసీ సంక్షేమ శాఖ అధికారి టీవీ ప్రసాద్, సూపరింటెండెంట్ సతీష్ కుమార్ టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా 147th జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ కూడల్లో ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఈరోజు మనం సత్కరించుకోవడం, పిల్లల సమక్షంలో, స్టాఫ్ సమక్షంలో ఇవాళ ఆయన చేసిన గొప్ప ఘటనట్లయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫస్ట్ విధి విధానాలు కానీ తర్వాత దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేయడంలో ఆయన పాత్ర అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఇయర్ ఇలా చేసుకోవడంతో అట్లీస్ట్ ఆయన చేసిన దాంట్లో కొంతవరకైనా ప్రతి జనరేషన్కి తెలుస్తున్న ఉద్దేశం. అండ్ ఇది ప్రతి స్కూల్లో, తర్వాత ప్రతి కాలేజ్లో ఇవాళ అందరికీ దీని ప్రాముఖ్యత గురించి ఆయన చేసిన కార్యక్రమాల గురించి వాళ్ళ స్ఫూర్తి నిచ్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అండ్ చేసిన వాళ్ళందరికీ, డిపార్ట్మెంట్ వారికి, పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో ఈ నెల 30న శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలకి ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అంటే 30వ తారీఖు శుక్రవారం అమ్మవారి గుడిలో పూజలు చేయడానికి ఏర్పాట్లు అన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వారి సూచనలతో చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా గత వారం రోజుల నుంచి ఈఓ గారు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంలో రేపు రాబోయే 30వ తారీఖు శుక్రవారం నాడు ఘనంగా ఏర్పాట్లు చేసి భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయాలనేటువంటి తపనతో కమిటీ కొండబాబు గారు చెప్పినటువంటి మనుషులందరూ కూడా ఇదే పని మీద ఉన్నారని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. తొందరలో వీటికి కూపన్లు గీపన్లు కూడా ఎప్పుడు ఇచ్చింది మీకు చెప్తాం. అందరూ కూడా దీన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. స్థలం తక్కువగా ఉండడం వల్ల కొంతమందికే ఏర్పాట్లు
చేయగలుగుతున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గ్రామ సభ నిర్వహించిన అమలాపురం ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు నియోజకవర్గంలో వేమరపాడు, నల్లమిల్లి గ్రామాలలో ఉదయం 8:30 10:30 2 సభలు నిర్వహించారు ఎమ్మెల్యే ఆనందరావు. సంవత్సరానికి 2 సార్లు ఈ గ్రామ సభ ఏర్పాటు చేస్తామని, ఈ గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని, ఒకవేళ ఆ సమస్య తన పరిధి దాటితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దొంగల పడిన ఇల్లు ఏ విధంగా చిన్నాభిన్నంగా అవుతుందో అదే విధంగా గత వైసీపీ పాలనలో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని, దాన్ని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, మరో 15 సంవత్సరాలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సర్పంచ్ గారు, అసలు గారు, సర్పంచ్ గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మిగిలిన అధికారులు, గ్రామ పెద్దలు, జనసేన నుంచి నింగోలు పొందు గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఉన్నారు. పెద్దలందరికీ, ఉద్యోగస్తులందరికీ, ప్రజలందరికీ, పెద్దలందరికీ, మా గ్రామ పెద్ద అధ్యక్షుడు కూడా మా తాతాలు గారు, అందరికీ కూడా పేరు పేరున అది ఈరోజు గ్రామ సభ చాలా జరుగుతుంటాయి. ఆ గ్రామ సభలకి ఈ గ్రామ సభకి చాలా తేడా ఉంది. ఈ గ్రామ సభ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం అంతా 13,500 పంచాయతీలు ఉన్నాయి. ఈ అన్ని పంచాయతీల్లోనూ ఈరోజు గ్రామ సభలు పెట్టాలని, ఆ గ్రామ సభలకి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ఊళ్ళో పాల్గొంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఊళ్ళో పాల్గొంటే, మంత్రులు కొన్ని ఊళ్ళలో, ఎమ్మెల్యేలు అన్ని ఊళ్ళలో, అన్ని నియోజకవర్గాల్లో పాల్గొని రాష్ట్రం అంతా ఈరోజు ప్రజలతో ఉండి ప్రజల అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికని నిర్ధారణ చేయడానికి ఇవాళ మనం ఈ గ్రామ సభను ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి ఈ గ్రామ సభకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా మీ సర్పంచ్ గారు ఉన్నారు. ఈ సర్పంచ్ గారు ఏం చేస్తున్నారో, ఏ అభివృద్ధి చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్లు మళ్ళీ వార్డులోకి వచ్చి మీకు చెప్పాలా. అంటే పంచాయతీకి వెళ్తే నెంబర్లే తెలుస్తుంది. గ్రామ సభ పెడితే సామాన్యులు కూడా గ్రామ సభలో పాల్గొని ఎలాంటి పనులు చేయొచ్చో కూడా చెప్పచ్చు. అందుకే ఇది సామాన్యులతో పెట్టే గ్రామ సభ. సంవత్సరానికి 2 సార్లు సభలు ఉంటాయి. ఈ సభల్లో చేసినటువంటి తీర్మానాలన్నీ ఏవైతే పనులు మీరు చెప్తారో అవన్నీ కూడా పంచాయతీ ఆమోదిస్తుంది, అలాగే మండలం ఆమోదిస్తుంది. ఇవన్నీ ఆమోదించి అభివృద్ధి చేస్తాము. మరి మీ అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మీరు ఒక యాత్రకు వెళ్ళారు. ఇంటికి వచ్చినప్పటికి మీ ఇల్లు అంతా దొంగలు తోసేశారు. ఇల్లు ఎలా ఉంటుంది? చంద్రబందరగా ఉంటుంది. తలుపులన్నీ ఊడిపోయి ఉంటాయి, బీరువాలు పగిలిపోయి ఉంటాయి, సామాన్లు కొన్ని ఆ సామాను ఉండదు, ఈ సామాను ఉండదు, చంద్రబందరగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? దాన్ని మళ్ళీ మీరు సర్దుకోవాలా. సర్దుకొని మళ్ళీ ఇంట్లో మళ్ళీ మీరు సంవత్సరం ప్రారంభించాలి. ఈ దొంగలు దోచుకున్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఈరోజు గత 5 ఏళ్ల పాలన తర్వాత అలా ఉంది. దీన్ని సరి చేయడానికి, సర్దుకోవడానికి ఎక్కడ ఏం చేశారు, ఎక్కడ ఏ అప్పు చేశారు, ఎక్కడ ఏది నాశనం చేశారు, ఏది కూలగొట్టారు, ఏది అనవసరంగా కట్టారు, ఇలాంటివన్నీ ఇప్పుడు చూసుకుని ఇవాళ పథకాలని అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడుతున్నారు. మీ అందరికీ తెలుసు, పెన్షన్ ఎంత ఉండేది? ఫస్ట్ 200 ఉండేది. 200 పెన్షన్ ఎంత చేశారు? చంద్రబాబు గారు 1000 చేశారు ముందు నెగ్గిన వెంటనే 14లో. మళ్ళీ మధ్యలో 2000 చేశారు. అవునా కదా? అంటే పెన్షన్ చరిత్ర చూసుకుంటేనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్టీ రామారావు గారు 25 రూపాయలకి పెన్షన్ పెట్టారు. ఆ 25 రూపాయల పెన్షన్ని చంద్రబాబు గారు 75 రూపాయలు చేశారు. 75 రూపాయలకి 125 రూపాయలు కలిపి రాజశేఖర రెడ్డి 200 చేశాడు. ఆ 200ని 800 కలిపి ముందు 1000 చంద్రబాబు గారు చేశారు. మళ్ళీ ఆయనే ఇంకో 1000 కలిపి 2000 చేశారు. ఇప్పుడు అదే పెన్షన్ని ఒక 1000 పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టైం పట్టింది. ఇప్పుడు అదే పెన్షన్ మళ్ళీ చంద్రబాబు గారు అంతే. ఇప్పుడు 4000 ఏమో
మామూలు పెన్షన్లు వికలాంగులకి అయితే 6,000, కొంతమందికి 15,000 కూడా 10,000 కూడా పెన్షన్ వస్తుంది కొన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 26 మంది డిఎస్సీలను బదిలీలు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ. వెయిటింగ్లో ఉన్న కె నాగేశ్వరరావుకు నరసరావుపేటలో డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక విధానం జూలై 8వ తేదీ నుండి అమలు. జిల్లాలో 5 చోట్ల ఇసుక స్టాక్ పాయింట్ అందుబాటులో ఉన్నాయని తెలిపిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గ్రామసభ నిర్వహించిన అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల. వేమవరపాడు, నల్లమిల్లి గ్రామాలలో ఉదయం 8:30 10:30 2 సభలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.